సాయంత్రం బోర్ కొడుతుంటే భార్యను పిలిచి కోతి అన్నా అంతే. 3 గంటలు ఎలా గడిచాయో అసలు తెలియలేదు. దాంతోపాటు దాదాపు 150 కొత్త జంతువుల పేర్లు కూడా తెలిసాయి. దేవుడా! భార్య: ఏమండి, కొన్నాళ్ళ క్రిందట నేను పెప్సీ బాటిల్లా సన్నగా నాజుగ్గా ఉండేదాన్ని కదా. భర్త: ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు డియర్. భార్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ: నిజమా? భర్త: అవును, కాకపోతే అప్పుడు 200 ml బాటిల్, ఇప్పుడు 2.5 లీటర్ బాటిల్ అంతే. భార్య: సచ్చినోడా. పేషెంట్: డాక్టర్ గారు, ఈ మధ్య నిద్ర పట్టడం లేదు. మంచం కింద ఎవరో ఉన్నట్టు అనిపిస్తున్నది. డాక్టర్: మీరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు. 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. పేషెంట్: ఎంత ఖర్చు అవుతుంది? డాక్టర్: 50,000 అవుతుంది. నెల తర్వాత పేషెంట్ రోడ్డుపై కనిపిస్తే డాక్టర్ అడిగాడు, ట్రీట్మెంట్కి ఎందుకు రాలేదు అని. పేషెంట్: మీరు 50,000 అవుతుందన్నారు, కానీ మా ఫ్రెండ్ ఒక్క సలహాతో నా భయం పోగొట్టాడు. అవునా? ఏం చెప్పాడు? పేషెంట్: మంచం అమ్మేసి చాప కొనుక్కో. అద్దె డబ్బుల కోసం వచ్చిన ఓనర్ దోమల్ని చంపుతున్న కుమార్తో ఇలా అన్నాడు. ఇంటి ఓనర్: కుమార్, ఏం చేస్తున్నావు? కుమార్: దోమల్ని చంపుతున్నానన్నా. ఓనర్: ఓహో, ఎన్ని దోమల్ని చంపావేంటి? కుమార్: 10 ఆడవి 10 మగవి చంపానన్నా. ఓనర్: అవి ఆడ మగ అని నీకెలా తెలిసింది? కుమార్: 10 అద్దం దగ్గర, మరో 10 ఖాళీ మందు సీసా దగ్గర ఉన్నాను. ఏ మాటకా మాట. ఇన్నాళ్ళైనా ఏనాడు కొత్త వాళ్ళ ముందు నాపై చేసుకోనెరగలేదు. అదిరా మా ఆవిడ సంస్కారం అంటే. ఎందుకంత బరువైన చీరలు కొంటావు? తర్వాత ఉతికేటప్పుడు నాకెంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసా? వస్తుంది, గొడుగు తీసుకొని వెళ్ళండి అంటే ఆ విషయం నీకు తెలుసా నాకు తెలుసా అని సీరియస్ అయ్యారు కదా. తిక్క కుదిరిందా? అవి సృష్టిస్తా ఇవి సృష్టిస్తా అని కోతలు కోస్తారు కదా. అన్నంలోకి కూర లేదు కానీ సృష్టించుకొని తినండి. కిట్టి పార్టీకి వెళ్ళొస్తే వెళ్ళొచ్చావు కానీ వాళ్ళు అది కొన్నారంట, వీళ్ళు ఇది కొన్నారంట అని సోది మాటలన్నీ అన్నావనుకో, నాకు తిక్కరేగుతుంది చెప్తున్నావు. రాత్రిపూట ఒంటరిగా బస్టాండులో నువ్వు నిల్చొని ఉంటే స్కూటర్ ఆపి లిఫ్ట్ కావాలా అండి అని నిన్ను అడిగినప్పుడు నేను ఊహించలేదే అదే నా కొంప ముంచుతుందని. ఇప్పుడు అర్థమవుతుంది. అలర్జీకి నేను రాసిన ఆయింట్మెంట్ పనిచేయడం లేదని నన్నే గోకమంటే ఎట్టాగయ్యా? సరే, వేరే ఆయింట్మెంట్ అన్నా రాసిస్తా కానీ ఇక చొక్కా దింపయ్యా. అబ్బాయికి సరిగ్గా ఉడకని కోడికూర పెట్టావేంటే కోడలి పిల్ల? ఇదేంటే బాబు, మొన్న చవితికొచ్చినప్పుడు కూడా ఇవే కూరలు ఇవే గారెలు వడ్డించారు మీ అమ్మగారు. అవునండి, మీరు బాగున్నాయన్నారని వాటిని ఫ్రిడ్జ్లో దాచిపెట్టింది మా అమ్మ. అంచనాల విషయంలో ఆడపిల్ల వాళ్ళతో చిన్న గొడవైందిలే, అది మనసులో పెట్టుకున్నట్టుంది. ఇందాక కాళ్ళు తొక్కించేటప్పుడు నిరాహార దీక్ష చేస్తారని ముందుగానే ఆయన అతిగా అన్నీ తినేశారు. ఇప్పుడు ఏకధాటిగా మోషన్స్ అవుతున్నాయి. ఏం మందులు వాడాలో కాస్త చెప్పారా డాక్టర్?